హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ ఇస్ అనిత. మొత్తానికి తమిళనాడులో విజయ్ గారికి లైన్ క్లియర్ అయింది. రేపు సండే 3:30కి ప్రమాణ స్వీకారానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినా ఒక్క తమిళనాడులోనే ఇంత ఇష్యూ ఎందుకైంది? అది విజయ్ అత్యుత్సాహం కావచ్చు, అతను ఒక సినిమా హీరో అవడం వల్ల, అండ్ న్యూ పార్టీ అత్యధిక మెజార్టీ వచ్చింది, అందువల్ల ఎక్కువ ఫోకస్ అయింది. బట్ ఇంకా ఫుల్ మెజారిటీ వచ్చిన పశ్చిమ బెంగాల్లో ఏం ఇష్యూ కాలేదు. ప్రశాంతంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. కేరళలో యూడీఎఫ్ ఫుల్ మెజారిటీ వచ్చిన ఇంకా సీఎం కోసం చర్చ జరుగుతున్నాయి. అస్సాంలో కానీ పుదుచ్చేరిలో ఎక్కడ ఏ ఇష్యూ రాలేదు. ఒక్క తమిళనాడులో ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది? విజయ్ గారికి మెజారిటీ వచ్చింది. మెజారిటీ వచ్చిన తర్వాత అతనికి వచ్చిన మెజారిటీతోనే గవర్నర్ దగ్గరికి వెళ్ళుంటే ఇంత ఇష్యూ అయ్యేదే కాదు. అత్యధిక మెజారిటీ వచ్చిన పార్టీని కంపల్సరీ గవర్నర్ గారు పిలుస్తారు. సో వీళ్ళు అత్యుత్సాహంతో ఇంటిమేట్ చేశారు. వాళ్ళు పిలిచినప్పుడు కాంగ్రెస్ మెజారిటీ కూడా, కాంగ్రెస్ సపోర్ట్ చేసిన 5 సీట్స్ కూడా చూపిస్తూ మెజారిటీ కింద గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు గవర్నర్ గారు రిమైనింగ్ మెజారిటీ కూడా అడిగారంట. అలా ఫస్ట్ టైం అది రిజెక్ట్ చేశారు. సెకండ్ టైం వచ్చేసరికి 2 సీట్స్ తక్కువగా 116 మెజారిటీ చూపిస్తూ వెళ్ళారు. దాన్ని కూడా రిజెక్ట్ చేసి ఈసారి లేఖలు తీసుకురండి, వాళ్ళ లెటర్స్ సపోర్ట్ చేస్తారని చెప్పారు. థర్డ్ టైం వచ్చేసరికి లేఖలు ఇవ్వకపోయినా వాళ్ళు ఇస్తున్నట్టు కొంచెం వీళ్ళు ఫేక్ లెటర్స్ క్రియేట్ చేసి తీసుకెళ్లారు. ఎప్పుడైతే ఐయుఎంఎల్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి గవర్నర్కి చెప్పారో, గవర్నర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, మీరు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోండి అని. ఎప్పుడైతే గవర్నర్ ఆఫీసు ఇది అనౌన్స్ చేసిందో, ఐయుఎంఎల్ వాళ్ళు మేము సపోర్ట్ చేయలేదు, మేము ఇంకా అసలు అనౌన్స్ చేయలేదు, డిఎంకేతో డిస్కషన్లో ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు ఫ్రెష్ నోట్ రిలీజ్ చేశారు. అప్పుడు గవర్నర్ ఆఫీసు ప్రమాణ స్వీకారాన్ని క్యాన్సిల్ చేసింది. అలా థర్డ్ టైం క్యాన్సిల్ అయింది. ఇక్కడ అన్ని పరిణామాలు చూస్తే మెయిన్ మిస్టేక్స్ అనేవి టెక్నికల్గా అనొచ్చు. వీటిని విజయ్ గారి సైడ్ నుంచి ఉన్నాయి. ఫస్ట్ టైము అది అవగాహన రాహిత్యం అయి ఉండొచ్చు, సీనియర్స్ ఎవరైనా సజెషన్ ఇవ్వకపోయి ఉండొచ్చు. దానివల్ల తనకున్న మెజారిటీ ఒక్కటి తీసుకెళ్లకుండా కాంగ్రెస్ కూడా యాడ్ చేసుకొని తీసుకెళ్లారు. దానివల్ల రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. సెకండ్ టైము ఇంకా 2 సీట్స్ తక్కువగా తీసుకెళ్లారు, అక్కడ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది సెకండ్ టైము. థర్డ్ టైం వచ్చేసరికి సపోర్ట్ చేయని వాళ్ళని కూడా సపోర్ట్ చేశారని అక్కడ గవర్నర్ గారికి చెప్పడం వల్ల ఆయన ఓకే చేశారు. బయటకు వచ్చేసరికి వాళ్ళు మేము సపోర్ట్ చేయలేదు ఇంకా అన్నారు. సో దానివల్ల థర్డ్ టైం కూడా రిజెక్ట్ చేశారు. ఈ పరిణామాలన్నిటికీ కారణము ఇది మనం ఒక పొలిటికల్ యాంగిల్లోనే చూస్తున్నాం. బట్ ఇక్కడ వ్యక్తిగతంగా కొన్ని ఈగోస్ బాగా ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. ఇవి ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి వ్యక్తిగత ఈగోస్. ఉదయనిధి స్టాలిన్కి, త్రిషాకి, విజయ్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఈగోస్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లో విజయ్ని సీఎం కాకుండా చేయడమే ఉదయనిధి స్టాలిన్ యొక్క లక్ష్యం. బట్ స్టాలిన్ గారైతే వాళ్ళకి మెజారిటీ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరి సపోర్ట్ అయినా తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే రైట్ ఉంటుంది కాబట్టి మనం ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇప్పటివరకు పార్టీకి ఉన్న నేమ్ పోయిద్ది అనేసి అతను యాక్సెప్ట్ చేయట్లే. కానీ అతను పట్టుబట్టి ఎలా అయినా సరే ఫైనల్గా డిఎంకే అండ్ అన్నా డిఎంకేని కలిపైనా సరే గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పేసి లాస్ట్ వరకు ఈరోజు 5 o'clock వరకు కూడా పోరాడాడు. బట్ ఫైనల్లీ వీసీకే ఒక్కటి వెయిట్ చేసింది. చివరికి వీసీకే చీఫ్ని సీఎం చేయాలి, ఒక దళిత ఎమ్మెల్యేని సీఎంగా చేయాలని కూడా డిసైడ్ చేశారు. బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా వీసీకే కూడా ఈరోజు 5 o'clockకి సపోర్ట్ చేయడం వల్ల ఫైనల్గా 4వసారి గవర్నర్ గారిని మీట్ అయ్యారు విజయ్ గారు. సో రేపు ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో డిఎంకే అన్నా డిఎంకేని కలిపైనా సరే విజయ్ గారిని ఆపాలి, సీఎం అవ్వకుండా ట్రై చేసిన ఉదయనిధి స్టాలిన్ రజనీకాంత్ గారిని మీడియేటర్గా పెట్టారు. ఆయన కూడా అదే ట్రై చేశారు. వీళ్ళు ఎవరికి విజయ్ సీఎం అవ్వడం ఇష్టం లేదనమాట. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవన్నీ ఇంటర్నల్ పాలిటిక్స్. బట్ ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి. ఇక్కడ ప్రజలు ఇంకా 10 సీట్లు తక్కువ, 10 అంటే 11 సీట్లు తక్కువగా ఇచ్చారు. 108 వచ్చినా ఆయనకు 107. 107లో కూడా ఇంకొకటి తగ్గిద్ది, స్పీకర్కి ఓటింగ్ పవర్ ఉండదు అనమాట అసెంబ్లీలో. సో 106గానే కన్సిడర్ చేయాలి. రిమైనింగ్ సీట్స్ అన్నీ కూడా 12 సీట్స్
ఈ కమ్యూనిస్టులకు 4, కాంగ్రెస్ ఒక 5 అండ్ అదర్ వీసీకే అండ్ ఐయుఎంఎల్ వీళ్ళందరూ ఇచ్చారు. మొత్తానికి 120 దాకా ఇచ్చారు. సో లైన్ క్లియర్ అయింది. వీటన్నిటి వెనకాల కాంగ్రెస్ హడావుడి పడి ఈ విజయ పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల గవర్నర్ గారు కొంచెం పైనుంచి ప్రెజర్స్ వచ్చుంటాయి బీజేపీ నుండి అనేటువంటి అపోహ అయితే ఉంది. అది అపోహే అనుకోవాలి. ఎందుకంటే ఏ గవర్నర్ అయినా ఏ అధికారంలో సెంట్రల్ ఏ పార్టీ ఉంటుందో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే అపాయింట్ అవుతుంటారు. ఓకే, వాళ్ళ పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా. సో అతని యొక్క విచక్షణాధికారాలను యూజ్ చేసి ఈ గవర్నమెంట్కి ఫుల్ మెజారిటీ వచ్చిద్దా లేదా, అసెంబ్లీలో విశ్వాస తీర్మానంలో నెగ్గుతారా లేదా అని థింక్ చేసి వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ మనం ఏమనుకుంటాం, ఫుల్ మెజారిటీ వచ్చింది కదా గవర్నర్ అడ్డుపడుతున్నారు అనుకుంటాం. ఇక్కడ గవర్నర్ గారు అడ్డుపడటానికి ఏముండదు. ఆయన క్లియర్గా భరోసా ఇచ్చారు విజయ్ గారికి. నేను వేరే అలయన్స్ పార్టీలని పిలవను, మిమ్మల్ని మాత్రమే పిలుస్తాను ప్రమాణ స్వీకారానికి, ప్రభుత్వ ఏర్పాటుకి. సో మీరు రిమైనింగ్ సపోర్టింగ్ మెంబర్స్ డీటెయిల్స్ కూడా మాకు అందజేయండి అని ఆయన స్టార్టింగ్లోనే క్లియర్గా చెప్పారనమాట. సో ఒకప్పుడు గవర్నర్స్ కొంచెము డిఫికల్ట్గానే, అంటే వాళ్ళకి నచ్చినట్లు చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో అయితే వాళ్ళు కొన్ని విచక్షణాధికారాలు ఉంటాయి, మంచి చెడు ఆలోచిస్తారు. ఇప్పుడు హడావుడిగా ప్రమాణ స్వీకారం చేసి రేపు బల నిరూపణ సమయంలో విశ్వాసం కోల్పోతే రిజైన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇలాంటివన్నీ జరిగి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం సాధ్యాలు ఉన్నాయా, ఈ గవర్నమెంట్ విశ్వాస పరీక్షలు నెగ్గుతుందా లేదా అనేది థింక్ చేసి డెసిషన్ తీసుకుంటారు. ప్రతిదానికి మనం గవర్నర్ గారి మీద దుమ్మెత్తిపోయడం అనేది ప్రతిపక్షాలకు ఎప్పుడూ అలవాటే అనమాట. సో సర్కారియా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను బట్టి ఒక 3 టైప్స్లో వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. ఎవరికైతే అత్యధిక మెజారిటీ వస్తుందో వాళ్ళని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు, లేదా ఎవరైతే అలయన్స్ ఫామ్ అయ్యి ఉంటారో బిఫోర్ ఎలక్షన్స్ వాళ్ళని పిలవచ్చు, లేదా మీ విచక్షణాధికారం ఉపయోగించి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నామని చెప్తారో మెజారిటీ సీట్స్ రాని వాళ్ళ నుంచి ప్రూఫ్స్ కూడా తీసుకోవచ్చు అనేసి 3 ఆప్షన్స్ ఇచ్చింది. దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. కేరళలో ఉన్న యూడిఎఫ్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియక సీఎంగా వాళ్ళు అక్కడ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇంకా 4-5 డేస్ నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికీ సువేందాధికారిని వెస్ట్ బెంగాల్లో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. సో వీళ్ళందరూ 4-5 డేస్ తీసుకొని ఫుల్ మెజారిటీ వచ్చిన, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ వచ్చినప్పటికీ 4-5 డేస్ ఎందుకు టైం తీసుకుంటారు? వాళ్ళందరితో కూలంకుషంగా చర్చించి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మాత్రమే ప్రమాణ స్వీకారానికి వెళ్తారు. అంతేగాని మన జ్యోతిష్కులు చెప్పారు తెల్లారే బాగుంది వెళ్ళిపోదామంటే ఎలా కుదిరిద్ది? అది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే మీకు కావలసిన ఇంకొక 12 సీట్స్ మీకు సపోర్టింగ్ క్యాండిడేట్స్ కావాలి కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని రండి అని గవర్నర్ గారు అన్నప్పుడు, సార్ మాకు ఇంకో 4-5 డేస్ టైం ఇవ్వండి, మేము అన్నీ కూడగొట్టుకొని వస్తామని ఒక హామీ ఇచ్చి రావాలి. అంతేగాని ఏవో రాసేసుకొని గీకేసుకొని లెటర్స్ తీసుకొని వెళ్ళిపోయేసి ఇచ్చేస్తే అది కాన్స్టిట్యూషనల్ పరంగా ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ని మనం మీట్ అవుతున్నప్పుడు పకడ్బందీగా టెక్నికల్గా ప్రాబ్లం లేకుండా అన్నీ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఇది మనకి సినిమాలు కాదు, అంటే అసలు సినిమా యాక్టర్ కాబట్టి ప్రతి మనం ఆ కోణంలోనే చూస్తుంటాం. కామను హడావుడిగా అన్నీ జరిగిపోవాలంటే కుదరవు. 1 వీకెండ్ టైం తీసుకోవచ్చు. ఏమవుతుంది, 1 వీక్ టైం తీసుకొని క్లియర్గా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే చూసుకొని మనం గవర్నర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు 4 టైమ్స్ వెళ్ళారు. అది ఒక రకమైన అవమానకరంగా దేశం మొత్తం తమిళనాడు వైపే చూస్తుంది. పాపం అంత మెజారిటీతో వెస్ట్ బెంగాల్లో బీజేపీ తొలిసారి పాగా వేసినప్పటికీ అటువైపు ఎవరు చూడకుండా అందరూ తమిళనాడు పాలిటిక్సే చూస్తున్నారు. అంటే అక్కడ సిట్యుయేషన్స్ అలా క్రియేట్ చేసుకున్నారు. అవమానకరంగానే ఉంది ఒక రకంగా విజయ్ గారికి అయితే. సో అతను స్టార్టింగ్ ఎప్పుడైతే అన్నాడీఎంకేలో చిలిక దేవాలని చూశారో అక్కడి నుంచి అతని కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఇమ్మీడియట్గా అన్నాడీఎంకే క్యాండిడేట్స్ మొత్తం పుదుచ్చేరి తీసుకెళ్లారు. ఈరోజు మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి అన్నాడీఎంకే అండ్ డిఎంకే కలిసి వీసీకే చీఫ్ని సీఎం అని చేయాలని మధ్యాహ్నం దాకా ట్రై చేశారు. లాస్ట్ మినిట్లో వర్కౌట్ అవ్వలేదు. ఈ కాంగ్రెస్ అత్యుత్సాహం వల్ల బీజేపీ ఎక్కడ ఎంటర్ అయిపోయిద్దో టీవీకేకి అని చెప్పేసి కాంగ్రెస్ అడు దూకేయటము, ఇటు ఎగనెస్ట్గా డిఎంకే కలవాలనుకోవటము, వీటన్నిటి వల్ల కూడా రచ్చ అయింది. ఫైనల్గా ఇవాళ అయితే క్లియరెన్స్ వచ్చింది. పాపం రేపన్నా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మధ్యలో ఎవరు హ్యాండ్ ఇవ్వకుండా ప్రమాణ స్వీకారం అనేది జరిగితే విశ్వాస తీర్మానం 10-15 డేస్ తర్వాత చూసుకోవచ్చు. ఇప్పటికీ కూడా
ఐయుఎంఎల్ మేము అవుట్ సైడ్ నుంచే ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేసింది. వీసీకే మేము మీ కూటమిలో ఉన్నప్పటికీ మేము డిఎంకే కూటమిలో కూడా ఉన్నట్టే అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసిందనమాట. సో ఎప్పుడైతే కాంగ్రెస్ ఇటు దూకిందో డిఎంకే ఎంపీ కనిమొళి ఆమె స్పీకర్ గారికి లెటర్ కూడా రాశారు. లోక్సభలో మేము వాళ్ళ పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడలేదు, మాకు వేరే సీట్స్ అరేంజ్ చేయండి అని. అంటే అంత డిఫరెన్స్ అది వచ్చేస్తుంది అనమాట. అదే కాంగ్రెస్ కొంచెం వెయిట్ చేసి ఈ కమ్యూనిస్ట్ వాళ్ళలాగా ఈ వీసీకే వాళ్ళలాగా అందరూ కూర్చొని ఒక అవగాహనకు వచ్చి మనందరం కలిసి సపోర్ట్ ఇద్దామని ఒక డెసిషన్ తీసుకుంటుంటే చాలా బాగుండేది. బట్ కాంగ్రెస్ ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్స్లో డిఎంకేకి వీళ్ళకి రాదేమో, టీవీకే బాగా వచ్చేస్తాయి ఎంపీ ఎలక్షన్స్లో, మనకు అక్కడ ఉపయోగపడేది అన్న విధానంలో వెళ్ళి దూకేసింది. వాళ్ళు కూడా దేర్ ఎక్స్పెక్టింగ్ వన్ డిప్యూటీ సీఎం కావాలని అడుగుతున్నారు. వీసీకే వాళ్ళు ఒక డిప్యూటీ సీఎం అడుగుతున్నారు. అఫ్కోర్స్ ఇద్దరు కూడా డిప్యూటీ సీఎంలు కూడా ఉండొచ్చు అనమాట. అలా కూడా పెడుతుంటారు, మనం పెట్టారనుకుంటాను జగన్ హయాంలో. సో అలా కూడా పెట్టవచ్చు, తప్పదు. ఇది దినదిన గండమే. బయట చేరేసుకొని కూర్చుంటారు, మాకు ఇది ఇస్తావా లేదా వెళ్ళిపోమంటావా అన్నట్టు. ప్రమాణ స్వీకారం వరకు ఓకే అయ్యింది. ఆ తర్వాత ఆ గవర్నమెంట్ మంచిగా ఉండాలి, నడవాలని కోరుకుందాము. 5 years పివి నరసింహరావు గారు మైనార్టీలోనే గవర్నమెంట్ నడిపారు. సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి అవిశ్వాస తీర్మానం పెట్టేవాళ్ళు, దాంట్లో కొంచెం నెగ్గేవాళ్ళు. మళ్ళీ ఇంకోసారి పెట్టినప్పుడు ఈ హార్స్ ట్రేడింగ్ ఉంది కదా, మనీ ట్రాన్సాక్షన్ ఇచ్చేసి గట్టెక్కేవాళ్ళు. అలా జేఎంఎం ముడుపులు అంటారు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఎంపీలని 7 ఏమో కొన్ని కోట్లు ఇచ్చి విశ్వాస తీర్మానంలో నెగ్గారనమాట. అది పెద్ద ఇష్యూ అయ్యి చాలా అయింది అప్పుడు. అప్పటి నుంచే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మొదలైనవి. జేఎంఎం ముడుపులు అంటారు, బాగా ఫేమస్ అనమాట అది. అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు అలా అవినీతి ఆరోపణలు ఎక్కువ జరిగాయి. ఒక్క ఓటు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయకుండా ఉన్న ఓట్స్తోనే విశ్వాస తీర్మానంలో ఓడిపోయి వాజ్పేయి గారు రిజైన్ చేశారు. దట్ ఈజ్ వాజ్పేయి హానెస్ట్, నిజాయితీ అనమాట. సో కాంగ్రెస్ వాళ్ళు అలా ఉంటారు. కాంగ్రెస్ అనేం కాదు, ఆ సిట్యుయేషన్కి ఎవరైనా అలాగే చేస్తూ ఉంటారు. సో బీజేపీ వాళ్ళైతే ఈడీలు సిబిఐ దాడులు అని చెప్పి భయపెట్టేసి వీళ్ళు ఇంకో రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంటారు. అప్పట్లో ఏంటంటే అంత ఫాస్ట్గా సిబిఐని ఈడీ వాళ్ళని అటాక్ చేయించేది కాదు కాంగ్రెస్, వాళ్ళే అవినీతిలో కూరుకుపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కొంచెం బీజేపీ వచ్చాక మనకి ఒక స్టాండర్డ్ గవర్నమెంట్ అనేది మనకి బాగా ఉంది ఇక్కడ. దానివల్ల కొంచెం డెవలప్మెంట్ చూడొచ్చు. అవినీతి కూడా కొంచెం తక్కువే అనొచ్చు, అంటే బీజేపీ వరకు, సెంట్రల్ గవర్నమెంట్ వరకు. ఇంతకుముందు అయితే చాలా కుంభకోణాలు బయటపడాయి అనమాట. ఇప్పుడు స్టేట్స్లో ఉంటున్నాయి ఆ కుంభకోణాలు, సెంట్రల్ లేవు. సో ఏదేమైనప్పటికీ నెక్స్ట్ పాగా వెయ్యాలి ఎలా అయినా అని చెప్పేసి కాంగ్రెస్ టీవీలో దూకటం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. తర్వాత మళ్ళీ డిఎంకే అనేది బీజేపీతో జత కట్టలేదు, ఎందుకంటే అన్నా డిఎంకే ఆల్రెడీ బీజేపీతో ఉంది కాబట్టి డిఎంకే అనేది కలవదు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక అవగాహనకు వచ్చి డిఎంకే అండ్ కాంగ్రెస్ కలిసే అవకాశాలే ఉన్నాయి. అది ఎప్పటి నుంచో ఉన్న బంధం పాపం, ఒక్కసారిగా అలా విడిపోవాలంటే చూసేవాళ్ళు కూడా కష్టంగానే ఉంటుంది. ఏమైనప్పటికీ ఈ తమిళనాడు రాజకీయాలు ఒక కొలిక్కి వచ్చాయి. ఇంకా యూడిఎఫ్ మామూలుగా లేదు కేరళలో. నెక్స్ట్ దాని మీద ఉంటుంది ఒక 2-3 రోజులు చర్చ. సో ఫైనల్గా విజయ్ గారికి మనం అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తాము. సీఎం అవ్వబోతున్నారు కాబట్టి హ్యాపీగా విశ్వాస తీర్మానాలను కూడా నెగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.